ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ కూడా నమస్కారము. ఇప్పుడు మనం చక్కగా వినాయక చవితి సందర్భంగా మన యొక్క ఇంటిలోని మనం గణపతికి పూజా విధానం అనేటువంటిది మనం ప్రారంభించుకుందాం. అయితే కొంతమందికి ఈ యొక్క కలశము పెట్టడం అనేటువంటిది ఆనవాయితీ అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదట అయితే ఒకవేళ ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళైనా లేకపోతే కేవలము మట్టి విగ్రహము చక్కగా పెట్టుకొని ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అనబడేటువంటి ప్రక్రియని ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. మొట్టమొదట ఇప్పుడు చక్కగా పాలవెల్లి అనేటువంటిది ఏర్పరచుకోండి. పాలవెల్లికి చక్కగా 4 వైపులా కూడా మొక్కజొన్న పొత్తులు, అలాగే పళ్ళు అనేటువంటివి చక్కగా కట్టుకొని పాలవెల్లి అనేటువంటిది సిద్ధం చేసుకోండి. స్వామివారి యొక్క విగ్రహం పైకి ఈ విధంగా వేలాడుతూ ఉండేటువంటి విధంగా. పళ్ళన్నీ కూడా ఒకదానికే అంటే ఈ యొక్క పాలవెల్లి అనబడేటువంటి ఈ యొక్క పదార్థానికి వేలాడుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా అదే విధంగా అన్ని బంధాలు, బాధ్యతలు, అలాగే ఐకమత్యత, సఖ్యత ఇవన్నీ కూడా ఉండాలి. అందరూ కూడా ఒకటే అని చెప్పి దానికి నిదర్శనంగానే అన్నీ కూడా కలిపి ఒకే పదార్థానికే కడతారు. అందుకే దాన్ని పాలవెల్లి అని అంటామన్నమాట. అయితే ఈ యొక్క పాలవెల్లి అనేటువంటిది కట్టుకొని ఏర్పరచుకోండి. ఇప్పుడు ఆ యొక్క పాలవెల్లి కిందన మొట్టమొదటిగా ఏదైనా కూడా ఒక నూతనమైన వస్త్రము ఏర్పరచుకోవచ్చు. లేదు అనంటే ఏదైనా సరే ఒక పళ్ళెము పెట్టుకోవచ్చు. ఇత్తడి గాని, వెండి గాని, రాగి గాని ఏ పళ్ళెమైనా సరే పెట్టుకోవచ్చు. ఏమీ కూడా లేకపోతే శక్తి కొలది సిల్వరు అంటే మామూలు స్టీల్ పళ్ళెమైనా సరే పెట్టుకోవచ్చు. శక్తి లేకపోతే గనక. అయితే ఈ విధంగా పళ్ళెము గాని, నూతనమైన వస్త్రం గాని ఏర్పరచుకొని ఆ యొక్క వస్త్రము లేదా ఆ యొక్క పళ్ళెము నిండా చక్కగా బియ్యం అనేటువంటిది పోయండి. బియ్యం అనేటువంటిది పోసిన దాని తర్వాత సమానంగా చక్కగా దాన్ని ఏర్పరచుకోండి ఆ యొక్క బియ్యాన్ని. ఏర్పరచుకున్న దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క పళ్ళెంలో దాని మీదన ఒక 2 తమలపాకులు అనేటువంటివి పెట్టి దాని మీదన మీ యొక్క మట్టి విగ్రహం అనేటువంటిది పెట్టండి. అయితే కలశము ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క మట్టి విగ్రహము ఈ యొక్క వెనక భాగాన ఈ యొక్క కలశం అనేటువంటిది పెట్టుకోవచ్చు. అంటే మట్టి విగ్రహం అనేటువంటిది ఈ యొక్క పళ్ళెంలో పెడతారు కదా! అదే పళ్ళెంలోనే బయట కాదు, అదే పళ్ళెంలోనే కాస్త అంటే వస్త్రం గాని, పళ్ళెం గాని పెద్దది ఏర్పరచుకొని అదే పళ్ళెము లేదా వస్త్రంలోనే మట్టి విగ్రహము యొక్క వెనక భాగానంటే కలశము పెట్టుకోవాలి. ఇత్తడి గాని, రాగి గాని, వెండి గాని, కంచు గాని లేకపోతే ఏమీ కూడా లేనటువంటి వాళ్ళు మరి ఏం చేసుకోవచ్చు అనంటే స్టీల్ వాడుకోవచ్చు. ఈ విధంగా చెంబు పెట్టుకొని దానికి 4 వైపులా కూడా గంధం, కుంకుమతో బొట్లు అలంకరించి కాస్త ఒక కొద్ది పిసర జలం అనేటువంటిది అందులో వేసి ఒక మామిడి కొమ్మ పెట్టి దాని మీదన ఒక కొబ్బరికాయ పెట్టి జాకెట్ గుడ్డ అనేటువంటిది తొడిగి ఏర్పరచుకోవచ్చు. దాని ముందర ఈ యొక్క మట్టి విగ్రహం అనేటువంటిది పెట్టండి. ఒకవేళ కలశం అనేటువంటిది మనం పెట్టాల్సిన అవసరం లేదు. మన యొక్క ఇంట్లో ఆనవాయితీ లేదు అనంటే గనక ఈ విధంగా ఇప్పుడు మట్టి విగ్రహాన్ని పెట్టుకున్నారు కదా! మట్టి విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు దాని ముందర మరలా ఇంకొక 2 తమలపాకులు ఏర్పరిచి ఇప్పుడు దాని మీదన ఒక పసుపు ముద్ద తయారు చేసి చక్కగా పెట్టుకోండి. అంటే పసుపు విఘ్నేశ్వరుని తయారు చేసుకోవాలన్నమాట. శాస్త్ర ప్రమాణంగా ఈ యొక్క వినాయక చవితి నాడు మనం మట్టి విగ్రహానికే పూజ చేసుకోవాలి. అయినప్పటికీ కూడా ఆ యొక్క మట్టి విగ్రహం యందు పసుపు గణపతిని తయారు చేసుకొని, పసుపు గణపతిని స్థాపన చేసుకొని, మనం యథాప్రకారంగా చక్కగా పూజ అనేటువంటిది చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా! ఇప్పుడు ఆ యొక్క మట్టి విగ్రహానికి ముందర ఒక 2 తమలపాకులు వేసి, ఇప్పుడు దాని మీదన ఒక పసుపు విఘ్నేశ్వరుడిని చక్కగా తయారు చేసి పెట్టుకొని, ఒక కుంకుమ బొట్టు అనేటువంటిది పెట్టండి. ఇప్పుడు దీపాలనేటువంటివి సిద్ధం చేసుకోండి. ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపము వెలిగించవచ్చు. కానీ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టకరమైనటువంటి, ప్రీతికరమైనటువంటి దీపము కొబ్బరి నూనెతో వెలిగించేటువంటి దీపము. కాబట్టి కొబ్బరి నూనెతో మీరు దీపం వెలిగిస్తే వినాయకుడికి అది చాలా ప్రీతిపాత్రం అవుతుందనమాట. ఈ విధంగా కొబ్బరి నూనెతో మీరు దీపం అనేటువంటిది వెలిగించుకోవచ్చు. ఈ విధంగా దీపం వెలిగించుకోండి. ఇప్పుడు 2 చెంబులతో నీళ్లు పెట్టుకోండి. ఒకటి దేవుడి కొరకై చల్లటం కోసం, దేవుడి కొరకు వాడటం కోసం. ఇంకొక చెంబు నీళ్లు మనం ఆచమనం చేయటానికి, మనం చేతులు కడుక్కోవటానికి దానికి వాడటం కోసము ఇంకొక చెంబు అనమాట. కాబట్టి 2 చెంబులతో నీళ్ళనేటువంటిది పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక పళ్ళెంలో చక్కగా పత్రి అంతా కూడా పెట్టుకోండి. స్వామివారికి ఉపయోగించేటువంటి పత్రి. ఇంకొక పళ్ళెంలో చక్కగా పుష్పాలు పెట్టుకోండి. స్వామివారికి
నివేదన చేసేటువంటి నైవేద్యాలన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్వామివారికి ఎవరైనా సరే నూతనమైన వస్త్రాలు సమర్పించాలనుకుంటే అది కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. లేదు అనంటే వాటికి బదులుగా మీరు పుష్పాలు సమర్పించొచ్చు. యజ్ఞోపవీతం ఉంటే గనక మీరు కొత్తది కొని తెచ్చుకొని వేసుకోవచ్చు. లేదు అనంటే గనక ఒత్తితోని లేకపోతే దూదితోని తయారు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా దూదితోని దేనితోనైనా సరే ఈ విధంగా యజ్ఞోపవీతంగా తయారు చేసుకొని పసుపు, కుంకుమతో అలంకరించి సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. అది కూడా రానటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు పుష్పాలు, అక్షతలే వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్షతలు, అగరబత్తి, కర్పూరము ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. హారతి స్టాండు, గంట అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఒక గంధము కూడా ఒక చిన్న పాత్రలోకి వేసి చక్కగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పూజ అనేటువంటిది మనం ప్రారంభిద్దాము. ఇప్పుడు ఒక పళ్ళెం పెట్టుకున్నారు కదా! దాని మీదన పసుపు విఘ్నేశ్వరుడిని చక్కగా పెట్టుకున్నారు కదా! దాని యొక్క ముందర అంటే పసుపు విఘ్నేశ్వరుడి యొక్క వెనక భాగాన చక్కగా మట్టి విగ్రహం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చక్కగా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి స్వామివారికి. ఒకవేళ మట్టి విగ్రహాన్ని ఇంకా ఓపెన్ చేయనటువంటి వాళ్ళు అంటే ఏదైనా కూడా కాగితం గట్రా ఏవన్నా కూడా కట్టేసి ఉంటే గనక చక్కగా తీసేయండి. మట్టి విగ్రహానికి కూడా నుదిటి మీదన కొంచెం గంధము, కుంకుమతో బొట్టు పెట్టండి. అలాగే చేతుల మీదన పెట్టండి. అలాగే స్వామివారి యొక్క ఛాతీ మీదన, ఆయన యొక్క బొజ్జ మీదన కూడా ఒక గంధపు చుక్క, అలాగే దాని మీదన కుంకుమ బొట్టు పెట్టి అలంకరించండి ఆ యొక్క మట్టి బొమ్మని. ఇప్పుడు చక్కగా ఇరువైపులా కూడా 2 దీపాలు పెట్టుకున్నారు కదా! చక్కగా ఆ యొక్క దీపాలనేటువంటిది వెలిగించండి. వెలిగించి ఇప్పుడు మీ యొక్క శక్త్యానుసారం మీరు గొడుగు తెచ్చుకున్నా, లేకపోతే ఏవైనా సరే వగైరాలున్నా సరే అవన్నీ కూడా స్వామివారికి సమర్పించి చక్కగా స్వామివారిని అలంకరించుకోండి. దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు స్వామివారికి ఒక్క మారు నమస్కారం చేసుకొని మనం పూజ ప్రారంభించుకుందాము. ఓం గం గణపతయే నమః. ఇప్పుడు ఒక చెంబుతో నీళ్ళనేటువంటిది ఉన్నాయి కదా! ఆ యొక్క చెంబుతో నీళ్ళనేటువంటిది మీ యొక్క కుడి చేతిలో ఒక చుక్క నీళ్లు వేసుకొని మీరు తాగండి. నీళ్లు వేసుకోవటానికి మీరు స్పూన్ వాడుకోవచ్చు, లేకపోతే ఉద్ధరణి అని ఉంటుంది. ఆ యొక్క ఉద్ధరణి వాడుకోవచ్చు. ఏమీ కూడా లేనటువంటి వాళ్ళు తమలపాకు వాడుకోవచ్చు. ఆ యొక్క తమలపాకును ముంచి ఒక 2 చుక్కలు మీ యొక్క కుడి చేతిలోకి వేసుకొని ఆ యొక్క నీళ్లుని స్వీకరించండి. ఓం కేశవాయ స్వాహ. ఒక మారు నీళ్లు తాగండి. మళ్ళా కూడా రెండవసారి ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ కూడా తాగండి. మరలా కూడా నీళ్లు వేసుకోండి. ఓం నారాయణాయ స్వాహ. తాగారు కదా! ఇప్పుడు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళైతే గనక స్వాహ అని అనకూడదు. ఓం కేశవాయ నమః అని చెప్పి తాగాలి. ఓం నారాయణాయ నమః అని చెప్పి తాగాలి. ఓం మాధవాయ నమః అని చెప్పి తాగాలి. ఈ విధంగా 3 సార్లు విడివిడిగా మీ యొక్క కుడి చేతిలోకి నీళ్లు వేసుకొని చక్కగా ఆ యొక్క నీళ్ళని స్వీకరించండి. ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు చక్కగా చేతిలోకి 2 అక్షతలు తీసి పట్టుకోండి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ఆ అక్షతలని వాసన చూసి మీ యొక్క ఎడం వైపు నుంచి వెనకాతలకి విసిరేయండి. మళ్ళీ తిరిగి చూసుకోకూడదు. ఇది దేనికోసం చేస్తాము అనంటే గనక శాంతించకుండా ఈ యొక్క భూమి మీదన నివసించేటువంటి కొన్ని జీవులు ఉంటాయి. అవి ఆత్మలు కావచ్చు, అలాగే నెగిటివ్ ఎనర్జీస్ నేను అంటామన్నమాట. అందు కారణము చేతనే పూజ గాని, మంత్ర సాధనలు గాని, జపాలు గాని మనం చేసుకోవటానికి కూర్చున్నప్పుడు ఎక్కువ సేపు మనం సమయం కేటాయించలేకపోతాము. ఒళ్ళు నొప్పులు రావటం
రావటం గానీ, అప్పుడే ఎవరైనా బంధువులు రావటం గానీ, వాళ్ళెవరైనా కూడా మన చేత మాట్లాడించటం గానీ, లేకపోతే మన యొక్క ఆలోచనలు ఇతరుల వైపు వెళ్ళటం గానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి ఆటంకాలు, విఘ్నాలు ఏమీ కూడా కలగకుండా, అటువంటి నెగెటివ్ ఎనర్జీ మీ యొక్క చుట్టూరా ఏదైనా ఉంటే గనక, మీరు విసిరినటువంటి ఒక్కొక్క అక్షింతపు గింజ కూడా వజ్రాయుధంగా మారి, ఆ యొక్క నెగెటివ్ ఎనర్జీస్‌ని అంతము చేస్తుంది. అందుకొరకై ఈ యొక్క మంత్రము, ఈ యొక్క ప్రక్రియ అనబడేటువంటిది చెప్పబడి ఉన్నదనమాట. అర్థమైంది కదా! ఇప్పుడు మళ్ళీ కూడా చేతిలో అక్షతలు పట్టుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయోః సంసరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలన్నీ కూడా మీ యొక్క ఎడమ చేతిలో వేసుకోండి. ఎడమ చేతిలో వేసుకుని ఇప్పుడు కుడి చేతితో 2 అక్షతపు గింజలు తీసి ఆ యొక్క పసుపు విఘ్నేశ్వరుడు మీదన వేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తశ్చ ముహూర్తో అస్తు. ఆ పసుపు విఘ్నేశ్వరుడు మీద ఒక్క మారు మీ యొక్క కుడి చేతి యొక్క వేళ్ళని తాకించండి. అంటే పసుపు విఘ్నేశ్వరుడు మీదన చెయ్యి వేసి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాచక్షుః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమయతే ప్రళయాన స్వస్తి. అమృతం వై ప్రాణా అమృతమః ప్రాణా నేవియతా స్థానముపహ్వయతే. చెయ్యి తీసేసి మళ్ళీ పసుపు విఘ్నేశ్వరుడు మీదన ఒక 3 మార్లు అక్షతలు వెయ్యండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. నమస్కారము చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తశ్చ ముహూర్తో అస్తు. మీ యొక్క మధ్య 2 వేళ్ళతోని కూడా మీ యొక్క ముక్కుని పట్టుకోండి. ఓం ప్రాణానాయం యా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. ఇప్పుడు చెయ్యి తీసేసేయండి. మీ యొక్క కుడి చేతిలో ఒక చొక్క నీళ్లు వేసుకుని చెయ్యి కడిగేసుకోండి. పూజా సమయంలోని మీరు పొరపాటునైనా సరే ముక్కు గాని మీ యొక్క పాదాలు కాళ్ళు గాని మీరు తాకినట్లయితే కనుక వెంటనే ఒక చొక్క నీళ్లు వేసుకుని చెయ్యి కడిగేసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా! ఈ విధంగా చెయ్యి కడిగేసుకుని ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని చక్కగా మమ అని అనుకోండి. మమ ఉపాత్త సమస్త దురితక్షద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపద మాసే శుక్లపక్షే తిథౌ చతుర్థ్యాం శుభతిథౌ వాసరః సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఓం శ్రీమన్మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. మీ యొక్క గోత్రము చెప్పుకోండి. స్వామివారికి నమస్కారం చేసుకుని గోత్రము చెప్పుకున్న తర్వాత మీ యొక్క పేరు అనేటువంటిది చెప్పుకోండి. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు చెప్పుకోండి. పిల్లల యొక్క పేర్లు చెప్పుకోండి. ఉదాహరణకి నా యొక్క గోత్రముతో నేను ఈ యొక్క ప్రక్రియ తెలియచేస్తాను మీకు. వాదూలస గోత్రస్య. ఆ విధంగా మీ యొక్క గోత్రం పేరు చెప్పుకుని గోత్రస్య అని అనుకోండి. తర్వాత మీ యొక్క పేరు సూర్య అక్షయ్ శర్మ నామధేయస్య. ఆ విధంగా అన్నమాట. మీ యొక్క పేరు చెప్పుకుని నామధేయస్య అనుకోండి.
మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు కూడా చెప్పి నామధేయస్య అనుకోండి. మీ యొక్క పిల్లల పేర్లు కూడా చెప్పుకొని ఒక్కొక్క పేరు కూడా చెప్పిన తర్వాత నామధేయస్య అని అనుకోవాలి. అనుకున్నారు కదా? సాయి సూర్య అక్షయ్ శర్మ నామధేయస్య సహ కుటుంబస్య నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటిది చెప్పండి. సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య అష్ట ఐశ్వర్య ఆది వృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వ అభీష్ట సిద్ధ్యర్థం మమ సంకల్పిత సర్వ కార్య సిద్ధ్యర్థం లోక కళ్యాణ అర్థం శ్రీ హరిద్ర గణపతి ప్రీతయే యావత్ శక్తి ధ్యాన ఆవాహన ఆది షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఈ విధంగా అనుకుని ఇప్పుడు ఒక చేతిలో ఒక పుష్పం అనేటువంటిది తీసి మీకు ముఖ్యమైనటువంటి సంకల్పం గాని ముఖ్యమైనటువంటి కోరిక గాని ఏదైనా కూడా ఉంటే అది తీర్చమని నెరవేర్చమని చెప్పి చక్కగా స్వామివారిని వేడుకుని నమస్కారం చేసుకుని ఆ యొక్క పుష్పము స్వామివారి యందు పెట్టండి. స్వామివారి యందు పెట్టండి అనడానికి ఉద్దేశము మట్టి విగ్రహము అలాగే పసుపు విఘ్నేశ్వరుడిని ఎదురుకుండా పెట్టుకున్నారు కదా, రెండిటికి కూడా కలిపి మీరు పూజ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మట్టి విగ్రహం మొదట్లోనైనా పెట్టచ్చు, పసుపు విఘ్నేశ్వరుడి దగ్గర అయినా కూడా పెట్టవచ్చు. ఈ విధంగా మీ యొక్క కోరిక చెప్పుకుని ఆ యొక్క పుష్పము స్వామివారి దగ్గర పెట్టండి. ఆ విధంగా స్వామివారి దగ్గర ఆ యొక్క పుష్పాన్ని సమర్పించిన తర్వాత ఇప్పుడు మరలా ఒక్కమారు మీ యొక్క చేతిలో 2 అక్షతలు తీసుకోండి. 2 అక్షంతలు మీ యొక్క కుడి చేతిలోకి వేసుకుని చెప్పండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి అర్థం శ్రీ మహా గణపతి పూజాం కరిష్యే. ఈ విధంగా అనుకుని ఇప్పుడు అక్షతలు ఉన్నాయి కదా మీ యొక్క కుడి చేతిలో, అదే అక్షతలు ఉన్నటువంటి ఆ యొక్క చేతిలోకి ఒక 2 చుక్కలు నీళ్లు వేసుకుని కరిష్యే అనుకుని ఒక ఖాళీ పాత్ర అనేటువంటిది పెట్టుకోండి. ఒక చిన్న ప్లేట్ వంటిది ఏదైనా సరే అందులోకి ఈ యొక్క అక్షతలు నీళ్లు విడిచిపెట్టేయండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆచమనం కొరకు మీరు ఒక చెంబు యొక్క నీళ్ళు అనేటువంటిది వాడుతున్నారు కదా, ఆ యొక్క చెంబుతో నీళ్లు కాకుండా ఇంకొక చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోమని చెప్పాను కదా. ఇప్పుడు ఆ యొక్క ఇంకొక చెంబుతో నీళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో కాస్త ఒక 2 గింజలు అక్షతలు, ఒక చిటికెడు గంధము వెయ్యండి. వేసిన తర్వాత ఒక 2 తమలపాకులు అందులో పెట్టండి. పసుపు కుంకుమ వెయ్యాల్సిన అవసరం లేదు, కేవలము అక్షతలు గంధము అందులో వెయ్యండి. వేసి 2 తమలపాకులు పెట్టండి. 2 తమలపాకులు పెట్టిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క చెంబుకి మూత వేసినటువంటి విధంగా మీ యొక్క కుడి చెయ్య ఆ యొక్క చెంబు మీదన పెట్టి ఉంచండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్రస్తుతో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌతి సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోత యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశే సుధావితి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే కలశై గంధపుష్ప అక్షతైరభ్యర్చ్య ఓం ఆపో వా ఇదకం సర్వం విశ్వ భూతాన్యాపః ప్రాణా వా ఆపో వశ్వ ఆపో నమాపో ప్రతభావః సమ్రాడాపో విరాడావః స్వరాడావశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం తీసియండి.
ఇప్పుడు ఒక పువ్వు ఏదైనా కూడా వాడి ఆ యొక్క నీళ్ళలో ఓంకారం రాయండి ఒక పుష్పంతో. లేదు అనంటే మీ యొక్క ఉంగరం వేలుతోనైనా కూడా రాయొచ్చు. ఉంగరం వేలుతో రాసినా కూడా ఒక పుష్పం అనేటువంటిది ఆ యొక్క చెంబులో పెట్టి ఉంచండి. లేదు అనంటే ఒక పుష్పంతో ఓంకారం రాసి ఆ యొక్క పుష్పం అనేటువంటిది ఆ యొక్క నీళ్ళల్లోనే విడిచిపెట్టేసేయండి. ఆ చెంబులోనే ఉంచేసేయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ విధంగా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క చెంబులో 2 తమలపాకులతో మీరు పెట్టుకున్నారు కదా! ఆ యొక్క నీళ్ళల్లో, ఆ తమలపాకుతోని ఆ యొక్క నీళ్ళనేటువంటిది తీసి ఒక 2 చుక్కలు మట్టి విఘ్నేశ్వరుడి మీదన, అలాగే పసుపు విఘ్నేశ్వరుడి మీదన జల్లండి మొట్టమొదటగా. తర్వాత మీ మీదన జల్లుకోండి. తర్వాత మీ మీదన జల్లుకున్న తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యుల మీదన, మీ యొక్క పిల్లల మీదన కూడా ఆ యొక్క నీళ్ళనేటువంటిది జల్లండి. ఈ విధంగా జల్లిన తర్వాత మళ్ళీ ఆ యొక్క తమలపాకులు ఆ యొక్క చెంబులోనే ఉంచేసుకోండి. అయిపోయింది కదా! ఇప్పుడు చేతిలో చక్కగా ఒక పుష్పం అనేటువంటిది తీసి పట్టుకోండి. ఓం బీజాపూరగదేక్షుకార్ముకలశచక్రాబ్జపోషోత్పలా వ్రీహ్యగ్రస్వశానరత్నకలశప్రోద్యత్కరాంబోరుహః ధ్యేయో వల్లభయా సుపద్మకర్యా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ పుష్పాన్ని అలాగా విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్క పుష్పము కూడా స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం వికటాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం హరిద్రగణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఒక 2 గరిక పత్రాలు కూడా పెట్టి ఆ యొక్క పసుపు విఘ్నేశ్వరుడి మీదన నమస్కారము చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం భవసంచిత పాపోహం విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మరలా ఒక పుష్పము మట్టి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టండి. ఏకదంతం శూరపకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మరలా ఇంకొక పుష్పం తీసుకుని మట్టి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టండి. ఓం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. మరలా ఒక పుష్పము విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టండి, మట్టి విఘ్నేశ్వరుడి దగ్గర. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చేతు ఈశ్వర అననాథస్య. ఓం సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు ఆ యొక్క పుష్పం అనేటువంటిది చేతిలో పట్టుకొని మీ యొక్క బలమైనటువంటి సంకల్పం కానీ కోరిక కానీ ఏదైనా కూడా కార్యాల్లో మీకు విఘ్నాలు వస్తుంటుంటే అవన్నీ కూడా తొలగిపోయి తాపీగా ముందుకు వెళ్ళిపోవాలనబడేటువంటి మీ యొక్క కోరికని చెప్పుకోండి. మౌక్తికైః పుష్య రాగైశ్చ నానారత్నై విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్ప అక్షతైర్యుతం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు మీరు చెప్పుకున్నటువంటి ఆ యొక్క సంకల్పం పూర్తయింది కదా, ఇక కోరిక, ఆ పుష్పాన్ని స్వామి వారి దగ్గర పెట్టేసేయండి. ఓం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదాననా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు ఇంకొక చెంబుతో నీళ్లు ఉన్నాయి కదా, 2 తమలపాకులు పెట్టినటువంటివి, ఆ యొక్క తమలపాకులతోని స్వామివారి యొక్క కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించుకుని ఆ స్వామివారి యొక్క విగ్రహం మీదన జల్లండి. పాద్యం సమర్పయామి. ఓం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణ ఆచమనం దేవ
తభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని మరలా కూడా నీళ్లు చల్లండి తమలపాకుతో. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి మరలా కూడా ఆచమనం చేయించినట్టుగా భావన చేసుకుని మరలా కూడా విగ్రహం మీదన ఒక చుక్క నీళ్లు చల్లండి తమలపాకులతో. ఇప్పుడు ఈ విధంగా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏదైనా సరే ఒక పాత్రలో ఒక 2 చుక్కలు పాలు, 2 చుక్కల పెరుగు, కొద్దిగా పంచదార, కొంచెం తేనె, కొంచెం నెయ్యి వేసి ఉంచుకోండి. పంచామృతాలు గుర్తు పెట్టుకోండి. ఈ యొక్క పంచామృతాలు అనబడేటువంటివి రాగి పాత్రలో మాత్రము కలపకూడదు. అది రాగి గ్లాస్ అయినా, రాగి చెంబు అయినా, రాగి పాత్ర అయినా కలపకూడదు. రాగి తప్పించి ఎత్తడి గాని, వెండి గాని, లేకపోతే కంచు గాని, స్టీలు గాని ఏవైనా సరే మీరు వాడుకోవచ్చు. అటువంటి పాత్రలో ఈ యొక్క పంచామృతాలన్నీ కూడా కలపండి. ఇప్పుడు ఈ యొక్క పంచామృతాల్లో ఒక 2 తమలపాకులు అనేటువంటిది ముంచి ఆ యొక్క పంచామృతాలతో ముంచినటువంటి ఆ యొక్క తమలపాకులతో చక్కగా స్వామివారి యొక్క విగ్రహం మీదన జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వదస్సోమవృష్ణ్యం భవ వాజస సంగతే. ఓం దధిక్రావణో అకారశం జిష్ణోరశ్వస్య భాజనః సురభినో ముఖాకృత్ప్రణ ఆయోగంశత ఆరిషతో. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్య వితోత్మనాత్పచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం మధువాతారుతాయితే మధుక్షరం తే సింధవః మాధ్వీర్న సంతోషధీః. మధునక్తముతోషతి మధుపత్పార్థివమృచః మధుద్యోరస్తునః పితా మాధ్వీర్కాపో భవంతునః. ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతనామ్నే. స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. ఈ విధంగా పంచామృతాలు ఒక 5 మార్లు జల్లాలి స్వామివారి మీదన. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. అథ పంచామృత స్నానం సమర్పయామి. ఈ విధంగా 5 సార్లు జల్లిన తర్వాత ఇప్పుడు ఇంకొక చెంబులో తమలపాకులు పెట్టుకుని ఉన్నారు కదా భగవంతునికి జలము. ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క నీళ్లు మళ్ళీ స్వామివారి మీద ఇప్పుడు ఇంకొక 5 మార్లు జల్లండి. ఓం ఆపోహిష్ఠామ యోభవస్థాన ఊర్జేత ధాతన మహేరణ యచక్షసే యోవశివతమోరసస్తస్య భాజియతే హనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామ వోయశ్చక్షయా యజన్వథ ఆపో జనయథాజనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి సమర్పించడానికి ఎవరైనా నూతనమైన వస్త్రాలు తెచ్చినట్లయితే గనక ఆ యొక్క వస్త్రాలకి చిన్న పసుపు బొట్టు పెట్టి చేతిలో పట్టుకోండి. లేదు అనంటే కనుక 2 పుష్పాలు చక్కగా చేతిలో పట్టుకోండి. ఓం రక్త వస్త్రద్వయాంచారు దేవయోగ్యంచ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోధర హరాత్మజ. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. చేతిలో వస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళు స్వామివారికి అలా చూపించి పక్కన పెట్టేసుకోండి. పుష్పాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క పుష్పాలని స్వామివారి దగ్గర వేసేయండి. ఇప్పుడు యజ్ఞోపవీతం తయారు చేసుకున్నటువంటి వాళ్ళు ఆ యజ్ఞోపవీతం తీసి చేతిలో పట్టుకోండి. లేనటువంటి వాళ్ళు ఒక పుష్పము 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రమృతం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఉపవీతం యజ్ఞోపవీతం సమర్పయామి. ఆ యొక్క పుష్పం అక్షతలు స్వామివారి దగ్గర వేసేయండి. యజ్ఞోపవీతం తయారు చేసుకున్నటువంటి వాళ్ళు అది స్వామివారికి ధరించేటువంటి విధంగా చక్కగా వేసి అలంకరించుకోండి. ఈ విధంగా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక పుష్పము తీసుకోండి. గంధం అనేటువంటిది ఒక చిన్న కప్పులోకో పాత్రలోకి వేసి ఉంచుకోమన్నాను కదా, అది కొంచెం తడి చేసుకోండి. ఆ యొక్క గంధాన్ని ఒక 4 చుక్కలు నీళ్లు వేసి ఇప్పుడు ఒక పుష్పం తీసి ఆ యొక్క తడి చేసినటువంటి ఆ యొక్క గంధంలో చక్కగా ఆ యొక్క పుష్పాన్ని ముంచి ఆ యొక్క పువ్వుని పట్టుకోండి. ఓం గంధద్వారాందురాదర్శానత్య పుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. గంధం సమర్పయామి. ఇప్పుడు ఆ గంధంతో ఉన్నటువంటి ఆ యొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. చేతిలో సమర్పించిన తర్వాత చేతిలో చక్కగా అక్షతలు తీసి పట్టుకోండి. ఆయనేతే పరాగినే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహా ఇమే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. అక్షతాం సమర్పయామి. అక్షతలు చక్కగా స్వామివారి మీదన వేసేయండి. ఓం సుగంధాని చ పుష్పాని జాజీ కుందముఖాని చ 21 పత్రాని సంగృహాణ నమోస్తుతే. పుష్పాన్ని సమర్పయామి. ఈ విధంగా అక్షంతలు వేసిన తర్వాత ఒక పుష్పము స్వామివారి దగ్గర పెట్టి నమస్కారము చేసుకోండి. ఈ విధంగా పూర్తయిన తర్వాత
ఇప్పుడు మళ్ళీ మనం మొదట చేసినటువంటి విధంగా కాస్త అక్షతలు తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని ఇప్పుడు చెప్పబడినటువంటి అథాంగ పూజ స్వామివారి యొక్క అంగాలన్నిటికీ కూడా మనం పూజ చేయబోతున్నాము. కాబట్టి ఎడమ చేతిలో అక్షతలు పెట్టుకొని కుడి చేతిలో ఒక 2 అక్షతపు గింజలు తీసి స్వామివారి యందు పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానూని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘౌ పూజయామి. ఓం అఘవాహనాయ నమః. ఊరూం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గణవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. చాలు. ఇంకేమైనా కూడా అక్షతలు మిగిలితే కుడి చేతిలోకి తీసుకుని స్వామివారి మీదన వేసేయండి. ఇప్పుడు మీరు పూజ కోసం సిద్ధం చేసి తెచ్చుకున్నటువంటి పత్రి అంతా కూడా తీసుకోండి. అయితే గుర్తు పెట్టుకోండి, మీరు తీసుకొని వచ్చినటువంటి పత్రికి కాడలు ఈ యొక్క కొమ్మలతో పాటు సమర్పించాలి అని లేదు. పత్రి అనగా ఆకు. కాబట్టి కేవలం చక్కగా అన్నిటి యందు కూడా కేవలం ఒక్క బిల్వదళము త్రిగుణాలు అంటే 3 కూడా కలిసి ఉండాలి. కాబట్టి ఒక్క బిల్వదళము తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కాడలు అన్నీ కూడా మీరు వేరు చేసి కేవలం ఆకులు మాత్రమే ఉండేటువంటి విధంగా మీరు శుభ్రపరుచుకొని ఒక పళ్ళెంలో మీరు ఏర్పరచుకోవచ్చు. మనకి ఏ విధంగా అయితే ముళ్ళులు కానీ ఏవైనా కూడా గుర్చుకుంటాయో అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటిది స్వామివారే అనబడేటువంటి భావన కలిగి ఉండి పూజ చెయ్యండి. ముళ్ళులు ఇవన్నీ కూడా ఉండి మీరు సమర్పించినట్లయితే గనక అవే ముళ్ళులు స్వామివారికి కూడా గుర్చుకుంటాయి. కాబట్టి ఒక్క బిల్వదళాలు తప్పించి మిగతా కాడలకు ఉండేటువంటి ముళ్ళులు కానీ ఇతర యొక్క పత్రికి ఉండేటువంటి కాడలు కానీ కొమ్మలు కానీ అవన్నీ కూడా వేరు చేసి చక్కగా ఆకుల్ని ప్రశాంతంగా నిర్మలంగా ఉండేటువంటిగా విధంగా సిద్ధం చేసుకుని ఇప్పుడు ఆ యొక్క పత్రితో స్వామివారికి పూజ చెయ్యండి. ఇప్పుడు ఒళ్ళో చక్కగా ఆ యొక్క పత్రి పళ్ళాన్ని పెట్టుకోండి. ఓం గణేశాయ నమః అని అనుకుంటూ స్వామివారికి ఈ యొక్క పత్రితోని పూజ చేస్తుండండి అందరూ కూడా. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం ఎభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం స్వరసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. 21 పత్రాన్ని పూజయామి. 21 అంటే 21 21 రకాల యొక్క పత్రితోని పూజ చేస్తాము మనం విఘ్నేశ్వరుడికి. అయితే ఇప్పుడు మీ చేతిలో ఏదైనా సరే చక్కగా గరిక ఉంటే ఇప్పుడు ఆ యొక్క గరికతోని స్వామివారికి మళ్ళీ పూజ చెయ్యండి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. ఓం అఘవాహనాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి.
ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఏభవక్త్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఇది స్వామివారికి ఉండేటువంటి నామాలతో దూర్వాయుగ్మము అంటే గరిక అని అర్థం అనమాట సంస్కృతంలోని. అయితే దూర్వాయుగ్మము అనగా గరిక. స్వామివారికి చాలా ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటిది గరిక కాబట్టి గరికతో మళ్ళీ పత్రి అంతా కూడా సమర్పించినప్పటికీ మళ్ళీ గరికతో ఈ విధంగా ఈ యొక్క నామాలతో ప్రత్యేకమైన పూజ అనేటువంటిది సమర్పించుకోవాలన్నమాట స్వామివారికి. ఇప్పుడు మీరు ఈ యొక్క గరికతో ఈ యొక్క నామాలు అనేటువంటివి మనం చెప్పుకున్నాము. చక్కగా స్వామివారికి గరికతో పూజ చేసుకున్నాము. ఇప్పుడు చక్కగా పుష్పాల పళ్ళెం అనేటువంటిది ఒళ్ళో పెట్టుకోండి. ఇప్పుడు ఓం గణేశాయ నమః అనుకుంటూ మీరు తీసుకుని వచ్చినటువంటి పుష్పాలన్నిటితోని కూడా ఒక్కొక్క పువ్వుతోని ఓం గణేశాయ నమః అనుకుంటూ స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతరాయ నమః, ఓం ప్రజ్ఞానధయే నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతనే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం మాన్యాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం కాంతిమతే నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం ధృతిమతే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం విరాటపతయే నమః, ఓం కామినే నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం కవిత్థఫలప్రియాయ నమః, ఓం సర్వయంత్రే నమః, ఓం వాక్పతయే నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం శత్రుజితే నమః, ఓం శృంగారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం మధోత్కటాయ నమః, ఓం సత్యదర్శినే నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం మహావీరాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం పరాజితే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం సహిష్ణవే నమః, ఓం మహాబలాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం సర్వవిద్యాప్రదాయ నమః, ఓం భక్తనధయే నమః, ఓం జయనే నమః, ఓం జిష్ణవే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం గణాధీశాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం మంత్రకృతే నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం బటవే నమః, ఓం సఖ్యై నమః, ఓం సత్యాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం అక్రాంత పదచిత్ప్రభవే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం పరజయినే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం అవ్యక్తరూపాయ నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పూష్ణే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం కుమారగురవే నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. అనేక విధ నానావిధ పరిమళ అష్టోత్తరశత పుష్పాన్ని సమర్పయామి. చాలు. ఇప్పుడు అగరబత్తులు వెలిగించండి. ఒక 2 అగరబత్తులు. మీ దగ్గర ఇంకా కూడా ఏమైనా సరే గుగ్గిలం వంటివి కానీ లేకపోతే ధూపపు కడ్డీలు కానీ ఏమైనా కూడా ఉంటే అవన్నీ కూడా చక్కగా వెలిగించుకోవచ్చు. స్వామివారికి ధూపం సమర్పించాలి. చక్కగా వెలిగించుకోండి.
ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఆ యొక్క ధూపమంతా కూడా స్వామివారి యొక్క విగ్రహానికి చక్కగా చూపించండి. మొత్తం అంతా కూడా ధూపం అనేటువంటిది వెయ్యండి. గంట కొడుతూ చక్కగా ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఈ విధంగా చూపించిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుని చేతిలోకి 2 అక్షత గింజలు తీసి పట్టుకోండి. ఓం సాజ్యం త్రివన్హి సంయుక్తం వనిహనాయోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. వెలుగుతున్నటువంటి దీపాల దగ్గర 2 అక్షతలు వెయ్యండి. 2 గింజలు ప్రతి దీపం కుందు 2 దీపం కుందులు దగ్గర కూడా 2 అక్షత గింజలు వేసి కుడి చేతితో స్వామివారికి ఆ యొక్క దీపాన్ని చూపించండి. అప్పుడు చూపించిన తర్వాత మీరు కూడా ఇక దీపానికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత తమలపాకుతో ఒక చుక్క నీళ్లు స్వామివారి మీదన జల్లండి. ధూపదీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఈలోపు నైవేద్యాలకి అంతా కూడా చక్కగా సిద్ధం చేసుకోండి. ఒక కొబ్బరికాయ కొట్టండి. స్వామివారికి ఇష్టమైనటువంటి బెల్లము, అటుకులు, ఉండ్రాలు, ఇంకా కూడా మీరు ఇంట్లో తయారు చేసుకునే వంటలు ఏమైనా ఉంటే వగేరాలు అవన్నీ కూడా స్వామివారి యొక్క ముందర చక్కగా ఏర్పరచుకోండి. లేదు అనంటే ఒక అరిటాకు వేసైనా కూడా దాని మీద చక్కగా పెట్టుకోవచ్చు. మీకు ఏ విధంగా సదుపాయంగా ఉంటే ఆ విధంగా నైవేద్యాలన్నీ పెట్టుకోండి. కొబ్బరికాయ, అట్టుపళ్ళుతో సహా అన్నీ కూడా స్వామివారి ఎదురుగుండా చక్కగా సమర్పించండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాగిత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాగిత అథ నైవేద్యం దదాతి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి నైవేద్యాలన్నిటి మీద కూడాను తమలపాకుతో నీళ్లు అనేటువంటిది చల్లండి. నీళ్లు చెంబు ఉంది కదా, తమలపాకు పెట్టుకున్నటువంటిది భగవంతుడి కోసము ఆ యొక్క నీళ్లు చల్లాలి. తమలపాకుతో నైవేద్యాలన్నిటి మీద కూడా నీళ్లు చెల్లుతూ ఉండండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశంచామి. ఆ నైవేద్యాల చుట్టూరా తమలపాకుతోని నీళ్లు తిప్పాలి. అన్ని నైవేద్యాల చుట్టూరా కూడా ఆ విధంగా నీళ్లు తిప్పి మరలా కూడా ఒక్క చుక్క నీరు స్వామివారి మీదన జల్లి ఇప్పుడు మీ యొక్క కుడి చేతితో ఆ యొక్క నైవేద్యాలన్నీ కూడా స్వీకరించమని చెప్పి స్వామివారికి ఒక 5 మార్లు చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. కొబ్బరి నీళ్ళు వంటివి ఏవైనా ఉంటే అవి కూడా స్వామివారికి చూపించండి చక్కగా. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. స్వామివారి మీద ఇప్పుడు 3 చుక్కలు నీళ్లు చల్లండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు చక్కగా తాంబూలం తీసి పట్టుకోండి. ఒక 2 తమలపాకులు, దాని మీద ఒక చెక్క, ఒక చిల్లర పైసా, 2 అరటిపళ్ళు. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక పండుని తాంబూలంగా మనం పెట్టుకోవచ్చు. యాపిల్ పండు కానీ, జామ పండు కానీ, మామిడి పండు కానీ, సీతాఫలం కానీ ఏవైనా సరే ఒక పళ్ళు తాంబూలంగా ఇచ్చేటప్పుడు. కానీ అరటి పండు తాంబూలంగా ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఏకపండు అంటే ఒక పండు ఉండకూడదు. ఎప్పుడు కూడా 2 అరటి పళ్ళు కలిపి పెట్టాలి. అది భగవంతుడికి ఇచ్చినా సరే, లేకపోతే ఇతర తోబుట్టువులకో, ఆడపడుచులకో, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకో, పేరంటాలకో ఎప్పుడు ఇచ్చుకున్నా సరే ఒక్క అరటి పండు పెట్టి తాంబూలము ఇవ్వకూడదు. 2 అరటి పళ్ళు పెడితేనే తాంబూలం అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా తాంబూలం చక్కగా చెక్క, చిల్లర పైసా, ఒక 2 అరటి పళ్ళు దాని మీద పెట్టి ఇప్పుడు చేతిలో పట్టుకోండి. ఓం పూగీ ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః పూగీ ఫలైశ్చ తాంబూలాన్ని సమర్పయామి. ఆ తాంబూలాన్ని ఒక్కసారి మట్టి విగ్రహానికి తగిలేటువంటి విధంగా తాకించి స్వామివారి యొక్క పక్కన పెట్టేసేయండి ఎక్కడ వీలైతే అక్కడ. ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక చుక్క నీళ్లు మరలా కూడా తమలపాకుతో స్వామివారి మీద జల్లండి. తాంబూల చరవణ అంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః అథానంద కర్పూర మహామంత్ర వేదాహమితి నీరాజనం. ఇప్పుడు చక్కగా ఆరతి స్టాండ్ తీసుకోండి. 2 కర్పూర బిళ్ళలతో చక్కగా ఆరతి అనేటువంటిది వెలిగించండి. ఒకళ్ళు గంట కొడుతూ ఉండండి. చక్కగా ఆరతి అనేటువంటిది ఇవ్వండి ఇప్పుడు స్వామివారికి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే.
ఓం నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే శ్రీమన్మహాదేవాయ నమః. ఇప్పుడు చక్కగా ఆ యొక్క ఆరతి స్టాండ్ ఇచ్చారు కదా, ఆరతి ఒక 2 చుక్కలు తమలపాకుతో దాని మీద నీళ్లు జల్లి స్వామివారికి చూపించండి. స్వామివారికి చూపించిన తర్వాత నీళ్లు జల్లి మీరు కళ్ళకు అద్దుకోవడం కాదు, ఆరతి ఇచ్చిన తర్వాత ఒక 2 చుక్కలు నీళ్లు దాని మీద జల్లి అప్పుడు మీ కుడి చేతితో స్వామివారికి ఆరతిని అద్దాలి. ఆరతిని చూపించిన తర్వాత అప్పుడు మీరు ఆరతిని తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అందరూ చక్కగా స్వామివారికి ఆ విధంగా చూపించిన తర్వాత మీరు ఆరతిని తీసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ విధంగా ఆరతి తీసుకోండి అందరూ కూడా. తీసుకున్న దాని తర్వాత ఇప్పుడు చేతిలోకి 2 పుష్పాలు పట్టుకోండి చక్కగా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం త్వదావ ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోऽధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క వినాయకుడి యొక్క గాయత్రి మంత్రము పఠించాను కదా, అదే విధంగా విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఏ పర్వదినాలు నాడైనా సరే, ముఖ్యంగా వినాయక చవితి నాడు చేతిలో ఎర్రటి మందార పువ్వు గాని ఎర్రటి గులాబీ పువ్వు గాని చేతిలో పట్టుకుని ఈ విఘ్నేశ్వరుడి యొక్క గాయత్రి మంత్రాన్ని ఒక 11 సార్లు పఠించి ఆ పుష్పాల్ని స్వామివారికి సమర్పించినట్లయితే గనక మీ యొక్క కోరిక గాని మీ యొక్క కార్యం గాని మీరు సంకల్పం చేసుకున్నటువంటి ఏవైనా సరే ముఖ్యమైనటువంటి పనులు గాని తప్పకుండా ఎటువంటి ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అవి నెరవేరుతాయి అని చెప్పి శాస్త్రంలో కూడా తెలియచేయబడి ఉన్నదనమాట. కాబట్టి మరలా తెలియచేస్తున్నాను, చక్కగా అయితే వినండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. 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 ఇప్పుడు ఆ యొక్క పుష్పాల్ని చక్కగా స్వామివారి దగ్గర సమర్పించేయండి. ఆ పుష్పాల్ని సమర్పించిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా లేచి నిలబడండి. మీ యొక్క కుడి వైపుగా ఒక 3 సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా. స్వామి వారికి ఇప్పుడు చక్కగా చెప్పుకోండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. అలా తల వంచి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. ఇప్పుడు అందరూ కూడా మరలా కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే.
ఇప్పుడు క్షమాపణ అడిగి స్వామివారిని ఏవైనా కూడా తెలుసో తెలియకో చేసిన తప్పులన్నీ కూడా క్షమించమని చెప్పి లెంపలు వేసుకోండి. అనేక దివ్య క్షమాపణ పూర్వక అపరాధ నమస్కారేణ సమర్పయామి. ఇప్పుడు చక్కగా మీ యొక్క కుడి చేతిలోకి 2 అక్షతపు గింజలు తీసుకోండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. ఈ విధంగా చక్కగా కుడి చేతిలో ఒక అక్షతలు తీసుకుని ఒక 2 చుక్కల నీళ్లు తమలపాకుతో వేసుకుని మీరు ఒక పాత్ర, ఒక ఖాళీ పళ్ళెం పెట్టుకోమన్నాను కదా నీళ్ళవి విడిచిపెట్టడానికి. ఆ యొక్క పాత్రలో ఇక నీళ్లు అక్షతలు విడిచిపెట్టేసేయండి. గణాధిపతి పాదార్పణమస్తు అని అనుకుని విడిచిపెట్టేసేయండి. ఈ విధంగా విడిచిపెట్టేసిన తర్వాత ఇప్పుడు స్వామివారికి అలాగ ఒక్కొక్క పుష్పము కూడా ఒక్క మారు మట్టి విగ్రహం మాత్రం వేస్తూ ఉండండి. ఛత్రాచ్ఛాదయామి చావరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికనారోహయామి సమస్త రాజోపచార దేవోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. చాలు. ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకోండి. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు నమస్కారం చేసుకుని చెప్పండి. మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఓం శ్రీ మహా గణాధిపతి పూజాం సమర్పయామి. ఆ విధంగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారికి పూజింపబడినటువంటి ఒక 2 అక్షతపు గింజలు తీసుకుని చక్కగా మీ మీదన వేసుకోండి. మీ యొక్క పిల్లల మీదన వేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా స్వామివారికి పూజింపబడినటువంటి అక్షతలు మీ యొక్క శిరస్సును వేసుకోండి. అలాగే పూజకి ఉపయోగించినటువంటి ఆ యొక్క పుష్పాలు తీసుకుని ఆడవాళ్ళు మీ యొక్క తలలో పెట్టుకోండి. మగవాళ్ళైతే పూజకి ఉపయోగించినటువంటి గరిక తీసుకుని మీ యొక్క చెవిలో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని చక్కగా కూర్చోండి. మీ యొక్క కుడి చేతిలో అక్షతలు పట్టుకోండి. మీ యొక్క కుటుంబ సభ్యులకి మీ యొక్క పిల్లలకి కూడా ఇవ్వండి. చక్కగా ఇప్పుడు స్వామివారి యొక్క కథ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. పూర్వకాలంలో గజాసురుడు అనబడేటువంటి ఒక అసురుడు, ఆ యొక్క రాక్షసుడు శివుని చేత వరము పొందాడు. గజాసురుని యొక్క కుక్షిలో ఉండిపోయాడు పరమేశ్వరుడు. అంటే గజాసురుడు అతని యొక్క ఉదరంలో అంటే కడుపులో ఈశ్వరుడు ఉండిపోయేటువంటి విధంగా వరము పొంది అతని యొక్క కడుపులో ఉంచేసుకున్నాడనమాట. అయితే శివుని యొక్క జాడ లేక ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వారిలాగా వేషం వేసుకుని గజాసురుని యొక్క వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించారు. అప్పుడు గజాసురుడు సంతోషించి ఏ వరం కావాలో కోరుకోండి అని అన్నాడు. అందుకు గంగిరెద్దుల వేషంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. నీవు నీ యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని బయటకు తీసుకుని రావాలి అని కోరుకున్నారు. అయితే మాట మార్చకుండా గజాసురుడు వరమిచ్చాను కదా సరే అని అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుడి యొక్క పొట్ట చీల్చి శివుణ్ణి బయటికి తీసుకుని వచ్చారు. అంతటా ఆ గజాసురుడు, శివ, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మముని యొక్క ఒంటికి ధరించాలి అని యొక్క వరాన్ని కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ యొక్క పరమేశ్వరుడు. బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరారు. అయితే ఇప్పుడు వినాయకుని యొక్క జననం గురించి మనం తెలుసుకుందాము. పరమేశ్వరుడు వస్తున్నాడు అనబడేటువంటి యొక్క వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసినది. అయితే ఇంతటి అసురుడి యొక్క కుక్ష నుంచి మళ్ళీ కూడా బయటపడ్డాడు నా యొక్క పతి అని చెప్పి చాలా సంతోషించినటువంటి పార్వతీదేవి అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలి అని చెప్పి అభ్యంగ స్నానానికై తయారయ్యినది. తన వంటికి నలుగు పెట్టుకున్నటువంటి పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తితో ఆ యొక్క బొమ్మ సౌందర్యాన్ని చూసి చాలా ఆనందపడినటువంటి పార్వతి ఆ యొక్క బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసినది. మందిరం వద్ద కాపలా ఉంచింది. ఎవ్వరినీ కూడా నీవు లోపలికి రానివ్వకుండా చూడు నాయనా అని చెప్పి స్నానానికై వెళ్ళినది. అయితే గజాసురుని నుంచి విముక్తి పొందిని కైలాసానికి అప్పుడే వచ్చినటువంటి ఈశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద ఆ యొక్క బాలుడిని చూశాడు. ఆ యొక్క బాలుడు పరమేశ్వరుడిని అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి యొక్క భర్తనని చెప్పాడు పరమేశ్వరుడు.
అయితే నువ్వెవరైనా సరే వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు ఆ బాలుడు. అయితే వాద ప్రతివాదాలన్నీ కూడా జరిగాయి. పట్టుదల పెరిగి శివుడికి ఇంక కోపము వచ్చినది. ప్రమథ గణాలు కూడా ఆ యొక్క బాలుని మీదన దాడి చేయేశాయి. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ యొక్క బాలుడి యొక్క ముందర ఓడిపోయాయి. ఇక ఇంక ఏమి చెయ్యాలో దిక్కుతోచక ఆ యొక్క పరమేశ్వరుడు త్రిశూలముతో ఆ యొక్క బాలుడి యొక్క శిరస్సుని ఖండించాడు ఆగ్రహముతో. అయితే పార్వతి వచ్చి నిర్జీవుడిగా పడి ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డని చూసి, నాథా, పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని చెప్పి చాలా రోధించింది, బాధపడింది. శివుని యొక్క మనసు తల్లడిల్లిపోయినది. తన తొందరపాటుకు చాలా చింతించాడు. నీ బిడ్డను బ్రతికిస్తాను పార్వతి అని మాటిచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్నటువంటి వారి యొక్క శిరస్సుని తేవండి అని చెప్పి పంపించాడు. ఆ పరివారం అంతా కూడా ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. అయితే ఈ విధంగా వెతుకుతూ ఉండంగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని యొక్క శిరస్సుని తెచ్చి ఆ యొక్క బాలుని యొక్క ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి చాలా ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖం అనబడేటువంటి పేరు అప్పటి నుంచే ఏర్పడి ఉన్నది. అయితే గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపర నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారముద్దుగా పిలుచుకుంటూ ఆ విధంగా చాలా గారంగా పెంచుకుంటూ ఉన్నది. అయితే కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి, దేవ, విఘ్నములకు అధిపతి కావాలి అని కోరుకున్నారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా విఘ్నాధిపత్యమునకు పోటీ పడవలసి వస్తుంది అని చెప్పాడు పరమేశ్వరుడు. అయితే శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానం ఆచరించి ముందుగా ఎవరైతే మా వద్దకు వస్తారో వారికి విఘ్నాధిపత్యము ఇచ్చెదనను అని పలుకుగా కుమారస్వామి తన వాహనంపై నెమలిపై ఎక్కి బయలుదేరాడు. గజాననుడు, తండ్రి, నా అసమర్థతకు ఏమి చెయ్యాలి అని చెప్పి వేడుకొనగా అంతట పరమేశ్వరుడు దయాళుడై, నాయన, సకృన్నారాయణేత్యుక్తాపు మా స్కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదులు యందు స్నానమాచరించినటువంటి ఫలితము కలుగుతుందని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుకుంటూ తల్లి తండ్రులకు ముమ్మారు కూడా ప్రదక్షిణాలు చేశాడు. ఈ విధంగా చేయగా కుమారస్వామి తను వేళ్ల నదులకు ముందుగానే వెళ్ళి స్నానాదులన్నీ కూడా ఆచరించి వెళ్ళిపోతున్నట్టుగా ఎదురు వస్తూ ఉన్నాడు వినాయకుడు. అయితే తన ఆజ్ఞానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చాడు కుమారస్వామి. తండ్రి, నా ఆజ్ఞను మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము మీరు ఇవ్వాలి అని వేడుకున్నాడు. అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి విఘ్నాధిపత్యము పొందాడు. అంటే ఇదే వినాయక చవితి. మనం ఏ రోజైతే జరుపుకుంటున్నామో ఈ రోజు ఈ యొక్క గాథంతా కూడా జరిగి విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి అనబడేటువంటి బిరుదులు పొంది ఈ విధమైనటువంటి విఘ్నాధిపత్యం అనేటువంటిది పొందారు స్వామివారు. ఆనాడు సర్వదేశస్థులు కూడా విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలకు భక్ష్య భోజ్యములన్నీ కూడా యథాశక్తిగా సమర్పించి స్వామివారికి పూజించారు. విఘ్నేశ్వరుడు చాలా సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైనటువంటి మూషికకు ఇచ్చి మిగిలినవి చేతి పట్టుకుని భుక్తాయేసముతో కైలాసమునకు వచ్చి మాతాపితరులకు పాదాభివందనము చేసి సంకల్పించగా ఉదరము సహకరించక నానా అవస్థలు పడుతూ ఉన్నాడు వినాయకుడు. అయితే శివుని శిరస్సు యందు ఉన్నటువంటి చంద్రుణ్ణి చూశాడు. అయితే చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వటం అనేటువంటిది స్వామివారు గమనించారు. ఈ యొక్క దుస్థితిని చూసి నీవు నవ్వుతున్నావా అని చెప్పి గణపతికి కోపం వచ్చినది. తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకి విసిరారు. ఆ దెబ్బకు ఏర్పడినటువంటి మచ్చ చంద్రుడిలో ఈనాటికి కూడా ఉన్నది అని చెప్పి శాస్త్రాలు పురాణాల ద్వారా తెలియచేయబడాయి. ఆవేశంతో ఊగులాడుతున్నటువంటి వినాయకుడి యొక్క పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైనటువంటి నాగాపాముతో బొజ్జను కట్టాడు వినాయకుడు. కుమారుడి యొక్క పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై
చంద్రుణ్ణి చూసి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడుతున్నాడా? అందగాడివి అనుకుంటున్నావా? నిన్ను చూసినటువంటి వారికి ఇప్పటి నుంచి నీలాప నిందలు, అవమానాలు అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శపించినది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి అని చెప్పి, నన్ను క్షమించండి తల్లి అని చెప్పి పాదాల మీదన పడ్డాడు. శాపము ఉపసంహరించుకోమని చెప్పి వేడుకున్నాడు. శాపము ఉపసంహరించుకోబడదు అని చెప్పినది కాత్యాయిని. దేవతలంతా కూడా కలవరపడి, తల్లి చంద్రుణ్ణి క్షమించమ్మా, చంద్రుణ్ణి చూడకుండా ఉండటం ఎవరికి సాధ్యము? ఎవరికి ముఖము చూపు లేక, ఎవరు తన ముఖము చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే ఇక రాత్రులు ఎలా జరుగుతాయి తల్లి? జనులు ఎలా జీవిస్తారు తల్లి? చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించటానికైనా శాపాన్ని ఉపసంహరించుకోమని దేవతలందరూ కూడా ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపమైతే తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి చక్కగా మనసులో ఉంచుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి, పూజ చేసినటువంటి అక్షతలో శిరస్సున జల్లుకున్నటువంటి వారికి ఎట్టి నీలాపనిందలు కూడా రావు అని చెప్పినది జగన్మాత. ఈ విషయాన్ని విస్మరించిన, నిర్లక్ష్యం చేసిన ఎట్టి వారికైనా సరే అవమానాలు, నీలాపనిందలు తప్పవు అని చెప్పినది జగన్మాత. ఈ విషయాన్ని గమనించుకోకపోవటం వల్లనే శ్రీకృష్ణుడు, ఋషి పత్నిలు అనేకమైనటువంటి వాళ్ళు అపనిందలు పాలయ్యారు. ఇది ఏ విధంగా జరిగిందో ఒక సంఘటన తెలియజేస్తాను అని చెప్పి సూత మహర్షి ద్వారా మునులందరికీ కూడా తెలియచేయబడినది శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుణ్ణి చూశాడట. దాని వలన నీలాపనిందలు పాలయ్యాడు. ఏమి జరిగింది? సత్రాజిత్తు అనబడేటువంటి ఒక రాజు సూర్యుని యొక్క అనుగ్రహం ద్వారా సూర్యుడి చేత వరముగా శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు కూడా 1000 మణులు గల బంగారాన్ని ప్రసాదిస్తుందట. ఆ మణిని తనకి ఇమ్మని చెప్పి ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరాడు. సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని సరదాగా మెడలో వేసుకుని అడవికై వేటకై వెళ్ళాడు. అతన్ని ఒక సింహము చంపేసి ఆ హారాన్ని అపహరించుకుని వెళ్ళిపోయినది. ఆ సింహం వద్ద గల మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇద్దాము, చాలా సంతోషిస్తుంది అని చెప్పి సింహముతో పోరాడి దాన్ని వధించి ఆ యొక్క హారాన్ని జాంబవంతుడు తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపాడు ఆ శమంతకమణి కోసము, శ్రీకృష్ణుడే నా యొక్క మణిని అపహరించాడని చెప్పి సత్రాజిత్తు తలుచుకున్నాడు. లోకమంతా అదే విధంగానే ప్రచారం చేశాడు. ఆ వార్త శ్రీకృష్ణుడి యొక్క చెవిని కూడా పడినది. తనకి నీలాపనందులు ఏమిటిది అని చెప్పి, ఎందువల్ల కలిగినది అని చెప్పి ఆలోచించి, క్షీరఘటములో చంద్రుణ్ణి చూశాను కదా, అందువల్లే నాకు ఇటువంటి దుస్థితి కలిగినది అని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకటానికి అడవికై వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అక్కడ ఆ యొక్క సింహం యొక్క అడుగుజాడలు గమనించాడు. వాటిని వెంబడిస్తూ వెళ్ళగా జాంబవంతుడి యొక్క అడుగుజాడలు చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకి వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడినటువంటి శమంతకమణిని చూశాడు. అయితే వెంటనే దానిని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలపడ్డాడు. అహోక రాత్రులు కూడా హోరాహోరీగా యుద్ధం అనేటువంటిది జరిగింది. గదాయుద్ధాలు అనేటువంటివి చేసుకున్నారు. ఎన్నో రోజులు, 18 రోజులు యుద్ధం చేశారు. అయితే తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు కూడా అలిసిపోకుండా యుద్ధము చేస్తున్నాడు అనంటే త్రేతాయుగంలో శ్రీరాముడే అని చెప్పి గ్రహించి శమంతకమణిని అలాగే తన కుమార్తె అయినటువంటి జాంబవంతిని అతనికి ఇచ్చారు. జాంబవతితో ఇచ్చి వివాహము కూడా చక్కగా వైభవంగా పెళ్లి చేశారు. అయితే శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగినది అంతయు కూడా వివరించాడు. శమంతకమణి తానికి ఇచ్చి వేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును తెలుసుకుని తొందరపాటున తెలుసుకోకుండా ఈ విధంగా అపనిందలు వేశాను, క్షమించండి అని చెప్పి ఆ మణిని మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుణ్ణే ఉంచుకోమని చెప్పి ఇచ్చి వేశాడు. ఆ మణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా కృష్ణుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఇదంతా చతుర్థి నాడు క్షీరఘటములో చంద్రుణ్ణి చూడడం వలన శ్రీకృష్ణుడికి ఇటువంటి అవమానాలు, నీలాపనిందలు
అక్షతలు పాలయ్యాయి అని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుడే గ్రహించి తెలియచేశాడు. అయితే సకల జనులు కూడా ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తిగా వినాయకుడిని పూజించి పూజానంతరము పూజ చేసినటువంటి అక్షతలను శిరస్సున వేసుకుని నీలాపనిందలు కలుగకుండా సకల ఐశ్వర్యాలు కూడా పొందగలుగుతారు. పూర్వము ఈ యొక్క వ్రతమును సీతాదేవిని వెతకటానికి శ్రీరాముడు, వృత్తాసురుని వధించడానికి ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనము చేసేటప్పుడు దేవతలందరూ, అలాగే కృష్ణవ్యాధి నివారణకు సాంబుడు, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకు ధర్మరాజు, వీళ్ళందరూ కూడా ఇదే విధంగా వినాయకుడి యొక్క పూజ చేసుకుని పూజ చేసినటువంటి అక్షతల శిరస్సును ధరించి సకల విజయములని కూడా సాధించారు అని చెప్పి శాస్త్ర ఇతిహాస పురాణాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ఓం శ్రీమన్మహా గణాధిపతయే నమో నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మీ యొక్క చేతిలో ఉన్నటువంటి అక్షతలు మొట్టమొదట ఒక 2 గింజలు ఆ యొక్క స్వామివారి మీదన వెయ్యండి, గణపతి స్వామి వారి మీదన వెయ్యండి ఆ యొక్క అక్షతలు. మిగిలినటువంటి అక్షతలు మీ మీదన, మీ యొక్క కుటుంబ సభ్యుల మీదన, మీ యొక్క పిల్లల మీదన వెయ్యండి. మీకన్నా పెద్దవారి మీదన వెయ్యక్కర్లేదు, మీకన్నా చిన్నవారి మీదన వెయ్యండి. వేసిన తర్వాత స్వామివారికి చక్కగా నమస్కారం అనేటువంటిది చేసుకోండి. ప్రసాదము అలాగే పంచామృతాలు తీర్థంగా సేవించుకుని అక్కడి నుంచి సెలవు తీసుకోండి. స్వామివారికి సాష్టాంగ నమస్కారం గాని, మోకాల మీదన పడి నమస్కారం గాని ఒక్కమారు చేసుకుని వెళ్ళండి. తిరిగి మరలా సాయంత్రం సమయంలో అదే మట్టి విగ్రహం దగ్గర ఒక్కమారు దీపారాధన చేసుకోవాలి. ఖచ్చితంగా దీపారాధన చేసుకుని స్వామివారికి మనం పూజ చేసుకుని ఉన్నటువంటి అక్షతలు అక్కడ ఉంటాయి. ఖచ్చితంగా దీపారాధన చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని పూజ చేసినటువంటి అక్షతలను తీసి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అక్షతలను శిరస్సున చక్కగా ధరించి ఒక్కమారు ఓం గం గణపతయే నమః అని చెప్పి అనుకుని ఆ యొక్క నామస్మరణ చేసి ఒక్కమారు తరించండి. జై బోలో గణేష్ మహారాజ్కి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.